అందరికీ నమస్కారం. నేను మీ దేవి. శాడిస్ట్ మొగుడు సీజన్ 2 15వ భాగం. రచయిత వనజ గారు. చాలా ఇయర్స్ బ్యాక్నే ఇలాంటి ప్రాబ్లం ఉంటుందని తెలిసి మదర్స్ పిల్లల్ని ఆఫీస్కి తీసుకురావచ్చన్న రూల్ పెట్టారు. ఇక్కడ వాళ్ళ కోసం సెపరేట్ ఏరియా ఉంది, అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి అని అయాన్ చెప్పడంతో నిజంగా అంటూ మేసే కళ్ళతో అడిగిన సీతకి అతను తల ఊపడంతో కాస్త కాదు చాలా అంటే చాలా రిలీఫ్ కలిగి ఒక పెద్ద భారం నెత్తి మీద నుండి తీరిపోయినట్టుగా అనిపించింది. అవును, ఇంతకీ ఆ అబ్బాయి ఆ సార్ అంటున్నావు ఎవరు అని అయాన్ నార్మల్గానే అడగటంతో ఆయన నీకుగా తెలుసు సార్ అంటే ఏం అర్థం కాక చూశాడు. ఆ రోజు బెస్ట్ స్టార్టప్ అవార్డు తీసుకున్నారు కదా అతని అని సీత అంటే అది అయాన్ దృష్టిలో అబ్బీగా కన్వే అయి నిజంగా అతనా అని అడిగాడు అయాన్. అవును అని సీత చెప్పేసరికి ఇప్పుడే వస్తాను అంటూ కశ్యప్ వల్ల క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు ఫాస్ట్గా. అరే ఎందుకు అయాన్ అలా వెళ్ళిపోయాడు అనుకుంటూ ఏమోలే ఇంపార్టెంట్ కాల్ ఆర్ వర్క్ ఏమో అనుకున్న సీత తన వర్క్ని అర్థం చేసుకోవడంలో బిజీ అయిపోయింది. క్యాబిన్లోకి వచ్చిన అయాన్ బాటిల్ నీళ్లు ఫినిష్ చేస్తే ఏమైందిరా అని అడిగాడు. ఇద్దరు బావ బామ్మర్ది. జరిగింది మొత్తం కూడా పూసగుచ్చినట్టుగా చెప్పిన అయాన్ వాళ్ళ ఒపీనియన్ కోసమే వెయిట్ చేస్తుంటే ఇదంతా జ్వాలనే చేస్తుందంటావా అని తన డౌట్ని చెప్పాడు అజిత్. అది కుదిరితే అభిని జానకి నుండి దూరం పెట్టడానికి ట్రై చేస్తుంది, కానీ ఎందుకు ఇంతలా కలుపుతుందని కశ్యప్ అంటే లేదనుకుంటా. ఆ అభి సీతకి ఓన్గానే తెలుసు. తను చెప్పిన దాంట్లో జ్వాల అన్న క్యారెక్టర్ లేదు, ఇంకెలా తన్ని చేయగలుగుతుంది అని అడిగిన అయాన్కి జ్వాల గురించి నీకు సరిగ్గా తెలియదేమో అయాన్, అది ఎంతకైనా సరే తెగిస్తుంది. అక్కడ ఉన్నది నిజంగా జానకి అవనివ్వు లేదా జానకి రూపంలో ఉన్న సీత అయినా సరే జ్వాల తన నుండి తనకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన ఫ్యామిలీ ఉచ్చులో పడి ఇంకో ఆడపిల్ల జీవితం నాశనం అవ్వకూడదనుకుని ముగ్గురు అబ్బాయిలు సీత మీద ఒక కన్ను వేసి ఉంచాలనుకుంటారు. అయోధ్యలో కాస్తన్న జాలీగా ఉండేది అయాన్ మాత్రమే. కారణం అతడు కూడా ముడుచుకొని ఉంటే ఇల్లు ఇంకా బోసిగా అయిపోయేదేమో. అయోధ్యలో ఆ రోజు కొంచెం అందరూ హాల్లోకి వచ్చారు. పనిచేసే వాళ్ళకంటే సైలెంట్గా ఆలోచనలో ఉండేవారే ఎక్కువ మంది ఉన్నారక్కడ. కాసేపు చూసి బయటకు వెళ్ళిన అయాన్ బైక్ వేసుకుని హైదరాబాద్ రోడ్ల మీద ఒక మెయిన్ రోడ్డు మీద తనకు ఎదురుగా వచ్చి మరీ డాష్ ఇచ్చి మరీ స్కూటీతో నుండి కింద పడిపోయింది ఒక అమ్మాయి. అయ్యో పాపం అని అనుకుంటూ తప్పు తనది లేకపోయినా కూడా ఆ అమ్మాయి అన్న కన్సర్న్తో తన బైక్కి స్టాండ్ వేసి స్కూటీ పైకి తీసి స్టాండ్ వేసి స్కార్ఫ్ కట్టుకున్న అమ్మాయిని పైకి లేపడానికి సాయం చేస్తూ హ్యాండ్ అందించాడు అయాన్. అతని చేతిని విసిరి కొట్టిన అమ్మాయి తనే పైకి లేస్తూ కాలు వెనకడం వల్ల మళ్ళీ పడిపోతుంటే పట్టుకున్న అయాన్కి ఆమె మెడలో ఉన్న తాలిబొట్టు డ్రెస్ నుంచి బయటపడి అతని చేతుల మీద పడితే ఆ అమ్మాయి కళ్ళలోకి అంతే చూశాడు అయాన్. చూపులు తిప్పేసింది. వెంటనే అతను పట్టుకున్న ఆమెను వదిలేస్తే కింద పడిపోయింది జ్వాల. మనం కొంచెం వెనక్కి వెళ్తే అభికి హెడేక్గా ఉందని వర్క్ మొత్తం తన నెత్తి మీద వేసుకున్న జ్వాల ఆఫీస్ లాగౌట్ టైంకి అభిని జాగ్రత్తగా తన ఇంటికి వెళ్ళమని తను ఇంటికి వెళ్ళిపోయింది. ఎందుకో ఆమె మనసు కొంచెం ఫ్రెష్ ఎయిర్ అండ్ రిలీఫ్ కోరుకోవడంతో సింపుల్గా నైట్ డ్రెస్ వేసుకొని ఎప్పుడు తిరిగి కాలలో కాకుండా స్కూటీ బయటకు తీసింది. హైదరాబాద్లో కాలుష్యం బంగాళాఖాతంలో నీరంతా ఉంటుంది కాబట్టి ఒక స్కార్ఫ్ కట్టి ట్యాంక్ బండ్ అటువైపు తిరుగుతూ ఫ్రెష్ ఎయిర్ని ఆస్వాదిస్తూ బయటకు వచ్చిన జ్వాలకి అనుకోని షాక్లా అయాన్ తగలడం, పోనీ కనిపిస్తే కనిపించాడా అంటే ఎటో చూస్తూ ఉన్న ఆమెని తన బైక్తో డాష్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం ప్రెజెంట్లోకి వచ్చేస్తే జ్వాల నడుం విరగటంతో త్రుటిలో తప్పిన ప్రమాదం అయ్యింది. అని ఆమె గట్టిగా అరిస్తే కాదు అయాన్ జితేంద్ర, పేరు తెలిస్తే పిలువు లేదా అన్నీ మూసుకుని దారి నువ్వు అని అయాన్ గట్టిగా అరిచేసరికి నా స్కూటీకి డాష్ ఇచ్చింది నువ్వు, పైగా నన్ను పట్టుకొని కావాలని కింద పడేస్తావు, ఎంత కొవ్వురా నీకు అని జ్వాల అరుస్తూ పైకి లేవాలని చూస్తుంటే ఆమె ముందు కింద ఒంటికాల మీద కూర్చున్న అయాన్ నీ వల్ల, కేవలం నీ వల్ల అక్కడ ఒక సామ్రాజ్యాన్ని వదిలేసిన రాజు ఏమైపోయిందో తెలుసా, నీ ఆనందం నీ చూసుకున్నావు నువ్వు, కానీ అక్కడ ఒక గుండె ఆగిపోయిందని తెలుసా అంటూ 2 ఏళ్ల ముందు జరిగింది జ్వాలను చూశాక అయాన్ కళ్ళ ముందు సజీవంగా మెదలడంతో ఆమె గొంతు మీద చేతులు పెట్టి మరీ అడిగాడు అయాన్. అది నైట్ టైం, ఫుట్పాత్ పక్కన ఉన్న రోడ్డు కాబట్టి ఎవరూ పెద్దగా నడవకుండా అందరూ ఒక చోట గుమికూడి ట్యాంక్ బండ్ అందాలని చూడటంలో బిజీ అయితే ఇక్కడ వీళ్ళని పట్టించుకునే వారెవరూ లేరు. ఏంటి దౌర్జన్యం చేస్తున్నావా? 2 సంవత్సరాల కిందట జరిగింది నీకు అన్యాయం అనిపిస్తుంటే నా వంశానికి జరిగిన 28 సంవత్సరాల కిందటి నష్టం ఎవరికీ కనిపించడం లేదా అని జ్వాల కూడా కోపంగా అడిగేసరికి
నీతో నాకు మాటలు అనవసరం. నీ దారి నువ్వు చూసుకొని ఎటైనా చావు. మళ్ళీ జానకి జోలికి కానీ, అభి జోలికి కానీ వచ్చావంటే మాత్రం అర్థమైందా? నువ్వు చచ్చిపోయింది కూడా నీ ముసలి తాతకి తెలియనివ్వను అని అయానంటే, ఎంత ధైర్యం ఉంటే మా తాతయ్యనే అంటావురా? నీకింకా గుర్తులేదేమో, తమరికి ఫస్ట్ జీతం ఇచ్చింది మా తాతయ్య అని జ్వాల అంటే, కానీ వైద్యం చేసింది నా కన్న తండ్రికి అంటూ పైకి లేపిన జ్వాలని తన డాక్టర్ చదువు మొత్తం నిక్కి గుర్తు రావడంతో ఈసారి వాటంగా ఆమె గొంతు మీద చెయ్యేసి ఒక్క అడుగు పైకెత్తి, నీ వల్ల నాకు ఎంతో ఇష్టమైన నా డాక్టర్ వృత్తినే పోగొట్టుకున్నాను. నువ్వు నీ తాతయ్య అసలు మనుషులేనా? కాదే, నిజంగా వంశం పేరుకు తగ్గట్టు నాగాసుర జాతి పాములు అంటూ చీదరించుకుని మరీ జ్వాలని విదిలించేసరికి కొంచెం దూరంలో మళ్ళీ కింద పడిపోయి తమాయించుకుని ఒంటి కాలు మీద నిలబడింది. అప్పటికే ఆమె ఇంకో కాలు కూడా బెనికింది. ఎట్లన్నా చావు, ఇంకోసారి నా జోలికి వస్తే ఊరుకుంటానేమో, కానీ నాకు కావలసిన వాళ్ళని టచ్ చేయాలని అనుకుంటే మాత్రం అప్పుడు తాళి మాత్రమే కట్టాను. ఈసారి అదే పీకకి ఉరితాడుగా బిగిస్తాను, గుర్తుపెట్టుకో అని అంటూ అయాన్ చెప్పడంతో, ఎవరికి అయాన్ ఉరి అని అంటూ మాట్లాడుతున్నామని సడన్గా వినిపించిన వాయిస్కి జ్వాల అయాన్లు ఒకరి ముఖం ఒకరి చూసుకొని పక్కకు తిరిగి చూస్తారు. అక్కడ ఇద్దరికి బుడ్డదాన్ని ఎత్తుకున్న సీత కనిపించేసరికి షాక్ అయి చూస్తారు. ఏం లేదు సీత, నువ్వేంటి ఇక్కడ అని అయాన్ అడిగితే, నా సంగతి ఏదోలే కానీ నువ్వు చెప్పు, ఎందుకు ఈ అమ్మాయితో గొడవ పడుతున్నట్టున్నావు అయాన్ అని సీత అంటే, నేనేం గొడవ పడట్లేదు సీత, ఈవిడెవరో కింద పడితే చూస్తున్నా, లేపుదామని చేయేస్తుంటే వద్దంటోంది అని అమాయకంగా చెప్పాడు అయాన్. ఈవిడ నీకు తెలియదా అని అడిగింది సీత. నోరా, నాకు తెలియదు, ఇప్పుడే చూడటమని అయాన్ అంటే, మొన్న అంత పెద్ద ఫంక్షన్కి వచ్చింది కదా, అభితో పాటు ఉంది, మీ బిజినెస్ సర్కిల్లో ఆవిడ నీకు తెలియకపోవడం ఏంటి అయాన్, విచిత్రం కాకుంటే అని సీత అంటూ ఉంటే, సీతకి ఆమె చంకలో పాపని చూసిన జ్వాల, ఇది నిజంగా జానకి కాదా, ఎవరో ఆల్రెడీ పెళ్ళై పిల్ల ఉన్న తల్లా అంటూ కాళ్ళ వైపు మెడవైపు చూసేసరికి ఏమీ కనపడవు జ్వాలకి, ఒక ప్లస్ సింపుల్ చైన్ తప్ప. మరి ఆ పాప అనుకుంటూ జ్వాల అంటే బాబునెత్తుకొని, ఎందుకు ట్రాఫిక్లో ఇటువైపుకి వచ్చావని సీరియస్గా అడుగుతూ చూస్తున్న ఏఆర్ని చూసి బొమ్మ అయిపోతుంది జ్వాల. వీళ్ళకి ఇద్దరు అంటే వీళ్ళు కలిసిపోయారా? జానకి బ్రతికే ఉందా? మరి అభి అంటూ ఆలోచిస్తూ బాగోని కాలుతో ఒక అడుగు ముందుకు వేసిన జ్వాల మళ్ళీ అయాన్ మీద పడబోయి ఆగింది. పాపం అయాన్, తనకి కాలు బెనికిందేమో చూస్తానంటూ సీత కిందకి మొగ్గబోతూ ఉంటే గట్టిగా పట్టుకున్నాడు ఏఆర్. తనను చూడనివ్వండి, నడవటానికి కూడా అవడం లేదు పాపం అని సీత అంటుంటే ఒకవైపుకి వేలు పెట్టి చూపించి, కాళ్ళు చేతులు లేని వారు అందుకు ఉంటే వాళ్ళ కాలు పట్టుకున్న ఒక అర్థం ఉంటుంది, ఇంకోసారి అర్థం పర్థం లేని పనులు చేయొద్దని చెప్తూ, మిస్టర్ అయాన్, ఐ థింక్ నీ వల్లే ఆమెకేదో జరిగిందనుకుంటా, మీరే చూసుకోండి అని చెప్పి సీతని చేయి పట్టుకొని తీసుకెళ్తుంటే, అయాన్ పాపం ఆడపిల్ల కదా, హెల్ప్ చేసి ఇంటి దగ్గర దించేయని వెనక్కి చూసి చెప్తూ ఏఆర్తో పాటు వెళ్ళిపోయింది సీత. ఇప్పుడు నీ చెత్త కాళ్ళు పట్టుకొని ఎత్తి నీ ఇంటికి తీసుకొని పోవాలా నేను అని అయాన్ అంటే, యాక్చువల్లీ నీతో సేవలు చేయించుకోవాలన్న థాట్ నాకేం లేదు, కానీ అదెవరో చెప్పి వెళ్ళింది కదా, చూద్దాం ఏం చేస్తావని జ్వాల పొగరుగా అంటూ ఒంటికాల మీద చేతులు కట్టుకొని నిలబడితే, తను సీత, నీ కళ్ళ ఆమె మీద పడ్డాయంటే మాత్రం నీ గుడ్లు పీకేసి నాకు తెలియని సబ్జెక్టు ఆప్టమాలజీలో ప్రొఫిషియెంట్ అయిపోతాను చెప్తున్నా అని జ్వాలని బెదిరించి, ఇంటికి ఊరేగుతావా లేక ఇలాగే ఉంటావా అని అయాన్ తనలోని మాస్ యాంగిల్ని బయటకు తీస్తే, నా కోసం అభి ఉన్నాడు, కాల్ చేస్తే నిమిషాల్లో నా కోసం నా ముందు వాలిపోతాడు అని జ్వాల అంటూ ఉంటే, అచ్చా అవునా, ఫోన్ చేయవే నీ అభి, కానీ అభికి చూస్తాను ఎంత మాత్రం వచ్చి తీసుకువెళ్తాడో నిన్ను అని అంటున్న అయాన్ని చూస్తూ అభికి కాల్ చేసింది జ్వాల. అభి, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, నేను ట్యాంక్ బండ్ దగ్గరలో ఉన్నాను, కొంచెం వస్తావా అని అనడంతో, వాట్ ఆర్ యూ ఓకే జ్వాల అని అంటూ అటువైపు నుంచి అడుగుతూ ఉన్న అభి రియాక్షన్కి ఫోన్ స్పీకర్లో పెట్టింది జ్వాల. హా అభి, ఐఆమ్ ఓకే అని చెప్పి, నువ్వు రాగలవా అంటే, నేను స్కూటీ డ్రైవ్ చేసే పొజిషన్లో లేను అంటూ జ్వాల ఉంటే, ఓ సో సారీ టు సే దిస్ జ్వాల, నేను కూడా బాగా హెడేక్గా ఉంటే ట్యాబ్లెట్ వేసుకున్నాను, క్యాబ్ బుక్ చేస్తాను, వెళ్ళిపో, నువ్వు వెళ్ళాక నాకు కాల్ చేయి అంటూ అభి కాల్ కట్ చేస్తే, అయాన్ నవ్వు ఆపుకుంటూ, నీ దగ్గర ఉన్నంత మాత్రాన నీ మాట వినాలన్న చెత్తరు లేదు కదా అని చెప్పి తన బైక్ స్టార్ట్ చేయబోయాడు అయాన్. కానీ సీత హెల్ప్ చేయమనడం గుర్తొచ్చి జ్వాల కూడా అటు వర్క్కి ఇటు కింద పడిన దానికి ముఖం పీక్కుపోయి ఉంటే ఆమెను ఎత్తి తన బండి మీద కూర్చోబెట్టుకుని స్టార్ట్ చేశాడు అయాన్. ఎంత ధైర్యం ఉంటే దాన్ని టచ్ చేస్తావు అని జ్వాల
కావు కావుమని అరుస్తూ ఉంటే అస్సలు పలకని అయాన్ బండి స్పీడ్ని పెంచుతూ తన ఇంటి ముందు ఆపేసరికి అతన్ని బండబూతులు తిట్టుకుంటూ కిందకు దిగింది జ్వాల. రే, నువ్వు పిలిస్తే పలకవా? ఎంత ధైర్యం ఉంటే నన్ను ముట్టుకుంటావు నువ్వు అని అయాన్ జుట్టు పట్టుకొని పీకిన జ్వాలకి ఎత్తుకొని ఇంట్లోకి తీసుకువెళ్లి సోఫాలో కుదేసి ఆ కాలికి ఆయింట్మెంట్ రాసుకొని కొవ్వెక్కి అరవకుండా కొంపలు కూల్చే ప్లాన్లు వేయకుండా చూపడుకో, లేదంటే కుళ్ళిపోతుందని చెప్తే హాల్లో ఉండి అదంతా చూస్తున్న మార్తాండ, ఒరేయ్ అయాన్, ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల్ని ముట్టుకుంటావు నువ్వు అని ఆయాసంతో రొప్పుతూ ఉంటే, అరే, నీ మనవరాల్ని ముట్టుకోవడానికి చెయ్యుంటే చాలు తాత, ధైర్యం ఎందుకు అని చెప్తూ ఆ ఇంట్లో ఏకైక మంచిది అంటే ఆమెకి తన భావ ఉంటే చాలు అన్నట్టు ఉంటూ అయాన్ని ఒక తల్లిలాగా చూసుకున్న వేదవతి కోసం చూసిన అతనికి ఆమె కనపడకపోవడంతో ముసలాయన ముందుకొచ్చి, ఇంత ముసలోడివి అయినా నీకు ఇంకా పంతం తగ్గలేదా తాతయ్య అంటూ సాగదీసి పిలిచాడు అయాన్. ఎవరికి తాతయ్యరా? నువ్వేమైనా నా కూతురు కొడుకువా అంటూ మార్తాండ ఎగిరితే, కాదు, నీ రక్తమైన నీ మేనల్లుడు కొడుకుని. ఈ విషయం బహుశా నీ మనవరాలు నీకు ఇంకా చెప్పి ఉండదులే అని జ్వాలా వంక చూస్తే, ఒక రక్తం నా మేనల్లుడిది అయినా ఇంకో రక్తంలో ఎందరున్నారో అని ముసలోడు అనడం ఆలస్యం. అతని గొంతు మీద చేతులు వేసి గట్టిగా నొక్కాను అంటే చచ్చిపోతావు. మా అమ్మ నీ కూతురు లాంటిదే అన్న ఇంగితం ఉంటే నువ్వు ఇలా మాట్లాడవులే అని అంటూ దాని మెడలో తాళి కట్టాను అన్న గర్వం, హక్కు లాంటివి ఏవైనా ఉంటే వదిలేసుకో. నా మనవరాలి ఎడమచేతి వేలుని కూడా తాకనివ్వను నిన్ను అని అంటూ ఇంకో రేంజ్లో అరుస్తున్న ముసలాయన ముందే జ్వాలని పైకి లేపి మరీ ఆమె పెదవుల్ని అందుకున్నాడు అయాన్. వాళ్ళతో నీకెందుకు అని మళ్ళీ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చిన సీతని ఏఆర్ అడిగితే, అరే, తెలిసిన వారు అలా ఎలా మాట్లాడకుండా ఉంటామండి, పైగా ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టు కనిపించింది, అందుకే వెళ్ళానంటూ పాపని ఎగేసుకుంటూ ఎత్తుకుంటూ ఉంటే, మరే లోకంలో అన్ని పంచాయతీలకు తీర్పు చెప్పే పెద్దరాయుడు నువ్వే కదా, పదా ఇంకా అని ఏఆర్ గదుముతుంటే, ఏంటి అప్పుడైనా ఇంకా సేపు ఉందాం ప్లీజ్ ప్లీజ్ అని సీత అడుగుతూ ఉంటే, మనం వచ్చి గంట అయింది, మీ అమ్మకి ప్రాబ్లం లేదంటే చెప్పు, నైట్ మొత్తం హైదరాబాద్ తిప్పుతాను నిన్ను అని ఏఆర్ అంటే, అమ్మో అవును అమ్మ కదా, నిన్న కూడా లేట్ అయినందుకు బాగా అరిచింది నా మీద, ఈరోజు తొందరగా వెళ్ళాలని చెప్తూ మిమ్మల్ని అనాలి ఫస్ట్. నా పాటికి నేను లాగౌట్ అయ్యి ఇంటికి వెళ్తుంటే పాప మిస్ అవుతోంది, బాబు అడుగుతున్నాడని చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చారు, ఇప్పుడు లేట్ అయిపోయిందని అరుస్తున్న సీతను చూస్తూ, నీ గయ్యాలితనం ఏంటి ఎప్పుడు లేనిది అని ఏఆర్ అంటే, ఏం ఎల్లప్పుడూ జానకిలాగే ఉండాలా, అప్పుడప్పుడు దుర్గమ్మలాగా ఉంటే ఏమైనా తప్ప అని సీత అనడంతో ఏఆర్ పెదవుల మీదకి చిరునవ్వు వచ్చి చేరింది. కథ కొనసాగుతుంది. మరి ఏఆర్, సీత, పిల్లలు వీళ్ళు ఒక ఫ్యామిలీ అయితే మరి జ్వాల దగ్గర ఉన్న ఈ అభి ఎవరు? మరి ఇంకో పక్క అయాన్ జ్వాలని ముద్దు పెట్టుకున్నాడు కదా, మరి ఇప్పుడు జ్వాల మార్తాండల రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.